హైదరాబాద్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది. వేరువేరు చోట్ల ముగ్గురు గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. మామ, అల్లుడు అఫ్జల్ సాగర్ నాలా దాటుతూ కొట్టుకుపోయారు. గల్లంతైన వారు అర్జున్, రామ్గా గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అటు ముషీరాబాద్లోని వినోదానగర్ నాలాలో పడి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. హైడ్రా టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ये रास्ता है ये హైదరాబాద్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది. వేరువేరు చోట్ల ముగ్గురు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అయితే హైదరాబాద్ లో 8 గంటల నుంచి కురుస్తున్న భారీ కుండపోత వర్షానికి ఇప్పటివరకు నాలాల్లో ముగ్గురు యువకులు గల్లంతు కావడం జరిగింది. ఇటు ఆసిఫ్ నగర్ లోని అఫ్జల్ సాగర్ నాలలో ఇద్దరు యువకులు గల్లంతు కాగా, ఇటు ముషీరాబాద్ లోని వినోద నగర్ లో మరొక యువకుడు గల్లంతయ్యారు. అయితే మొత్తం వీళ్ళందరూ చూసినట్టు ఇప్పటివరకు వాళ్ళ జారీ దొరకలేదు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీసు అధికారులు ప్రతి నాలాలోని ప్రతి ఇంచుగా చెక్ చేస్తున్నారు. మొత్తం అందరు స్థానికులతో సహా కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే మళ్ళీ మరొకసారి కూడా భారీగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికి ఆపేసి ఆ మేరకు కూడా పూర్తిగా వర్షం తగ్గితే మళ్ళీ మొదలు పెడతామని చెప్తున్నారు. అయితే ఏదైతే అఫ్జల్ సాగర్ ఆశిస్తున్నా ఉన్న అఫ్జల్ సాగర్ లో నాలాని ఏదైతే ఒక్కసారి నాలా పక్కన ఉన్న ఇద్దరు యువకులు రాము, అర్జున్ వీళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్నారు. ఒక్కసారిగా వరద వృద్ధి పెరిగిపోవడంతో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నాలాని దాటే క్రమంలో ఒక్కసారిగా వాళ్ళిద్దరు అందులో పడిపోవడం జరిగింది. ఆ సమయంలో చూసిన స్థానికులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పుడు వరద వృద్ధికి ఆ ఇద్దరు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఇక్కడ కూడా రామ్నగర్ లో కూడా సేమ్ ఇదే, ముషీరాబాద్ కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఆ నాలాని దాటే క్రమంలో, వినోద నగర్ లో ఉన్న నాలాని దాటే క్రమంలో ఒక్కసారిగా ఆ దినేష్ అందులో పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ స్థానికులు చూసి అతన్ని వెంటనే రక్షించే ప్రయత్నం, కానీ వరద ఉద్ధృతికి ఆ దినేష్ కొట్టుకుపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇటు దినేష్ కావచ్చు, అర్జున్, రామ్ మొత్తం ముగ్గురు ఆచూకీగా దొరకలేదు. ముగ్గురు కోసం ఆటో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్. నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం ధాటికి హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైనేజీలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ముషీరాబాద్లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చుని ఉండగా గోడ కోలటంతో గల్లంతయ్యాడు. ఇక మరోవైపు షేక్పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, ముషీరాబాద్, రామ్నగర్, తార్నాక, ఎల్బీనగర్, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసరా తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షపు నీటితో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ పరిశీలించారు. మియాపూర్ మదీనాగూడ మార్గంలో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది. కవాడిగూడ, పద్మశాలి కాలనీలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. ये रास्ता है ये
హైదరాబాద్లో కుండపోత వాన కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్, ముషీరాబాద్లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్, షేర్లింగంపల్లి, సరూర్ నగర్, గచ్చిబౌలి, హిమాయత్ నగర్, వనస్థలపురంలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి దోమలగూడ, చిక్కడపల్లి, అలాగే గాంధీనగర్లోని పలు కాలనీలు నీట మునిగాయి. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, రాయదుర్గం, టోలీచౌకీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోలీచౌకీ దగ్గర ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. మల్లేపల్లిలో వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరటంతో ఐకియా నుంచి మాదాపూర్, కేపీహెచ్పీ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మియాపూర్ ఆల్విన్ కాలనీ నుంచి బాలానగర్ చౌరస్తా వరకు, పంజాగుట్ట నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో స్టేషన్స్ కింద కూడా వర్షపు నీరు నిలిచింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. రాత్రంతా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముషీరాబాద్ వినోదానగర్లో నాలాలో మరో యువకుడు కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్లో భారీ వర్షం విషాదాన్ని నింపింది. వేరువేరు చోట్ల ముగ్గురు గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్లోని మంగారు బస్తీలో 2 గల్లంతయ్యారు. మామ, అల్లుడు అఫ్జల్ సాగర్ నాలా దాటుతూ కొట్టుకుపోయారు. గల్లంతైన వారు అర్జున్, రామ్గా గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అటు ముషీరాబాద్లోని వినోదానగర్ నాలాలో పడి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. హైడ్రా టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం ధాటికి హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో 2 గల్లంతయ్యారు. డ్రైనేజీలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే ముషీరాబాద్లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చుని ఉండగా గోడ కూలటంతో గల్లంతయ్యాడు.
మరోవైపు షేక్పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, ముషీరాబాద్, రామ్నగర్, తార్నాక, ఎల్బీ నగర్, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసరా తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షపు నీటితో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్లో జలమయమైన రహదారులను